పవిత్ర పాస్కా పర్వదినములు. ఇది ప్రభువు విజయమును బడసిన శుభదినము. మనము ఆనందముతో ఉత్సవము చేసుకొందము. హల్లెలూయా హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శాంతి కలుగునుగాక. ఏప్రిల్ 5వ తేదీ 2024 సంవత్సరం. పాస్కా శుక్రవారము. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణము లేదు. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. పేతురు యోహాను జనులతో ఇంకనూ మాట్లాడుచుండగా అర్చకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును వారిపైకి వచ్చిరి. చనిపోయిన వారు మరలా జీవముతో లేతురను సత్యమునకు నిదర్శనముగా యేసు మృతులలో నుండి లేచెనని ఆ ఇద్దరు అపోస్తలులు ప్రజలకు బోధించుట చూచి ఆ అధికారులు మండిపడిరి. వారిని పట్టి బంధించి అప్పటికే సాయంకాలమైనందున మరునాటి వరకు అధికారులు వారిని చెరసాలయందు ఉంచిరి. అయినను వాక్కును విన్న పలువురు విశ్వసించిరి. అప్పుడు వారిలో పురుషుల సంఖ్య రమారమి 5,000 అయ్యెను. మరునాడు యూదుల నాయకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు యెరూషలేములో సమావేశమైరి. ప్రధాన యాజకుడైన అన్న, కైఫా, యోహాను, అలెగ్జాండరు, ప్రధాన యాజకుని కుటుంబమునకు చెందిన వారందరూ వారితో ఉండిరి. వారు ఈ ఇద్దరు అపోస్తలులను వారి ఎదుట నిలువబెట్టి, మీరు ఏ శక్తితో ఎవరి నామమున దీనిని చేసితిరి అని వారిని ప్రశ్నించగా, పేతురు పవిత్రాత్మ పూరితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయబడెనని మీరు ఈనాడు మమ్మును ప్రశ్నించుచున్నారు. మీరును ఇశ్రాయేలు ప్రజలందరూను తెలుసుకొనవలసినది ఏమనగా, మీచేత సిలువ వేయబడినవాడును మృతులలో నుండి దేవుని చేత లేపబడినవాడునైన నజరేయుడగు యేసుక్రీస్తు నామముననే ఈ మనుష్యుడు పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచియున్నాడు. ఇల్లు కట్టు వారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనయే. అదియే ఇంటికి మూలరాయి అయినది. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణము లేదు. ఏలయన ఆకాశము క్రింద రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చెను. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 1 నుండి 2, 4, 22 నుండి 24, 25 నుండి 27 వచనములు. అందరూ ఇల్లు కట్టు వారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయినది. ప్రభువు మంచి వాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము ఉండును. ఆయన ప్రేమ కలకాలము ఉండునని ఇశ్రాయేలీయులు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును అని ప్రభువు పట్ల భయభక్తులు చూపువారు పలుకుదురుగాక. అందరూ ఇల్లు కట్టు వారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయినది. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను. ఇది ప్రభువు చేయుదము. ఇది మన దృష్టికి విచిత్రముగా నున్నది. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవము చేసుకుని ఆనందింతము. అందరూ ఇల్లు కట్టు వారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయినది. ప్రభు మాకు రక్షణ దయచేయుము. ప్రభు మాకు విజయము ప్రసాదింపుము. ప్రభువు పేరిట వచ్చువాడు దీవెనలు బడయునుగాక. ప్రభువు మందిరము నుండి మేము నిన్ను స్తుతించెదము. ప్రభువు దేవుడు, ఆయన మనకు వెలుగును ప్రసాదించెను. మీరు రెమ్మలు చేతబూని ఉత్సవ బలిపశువును బలిపీఠపు కొమ్ములకు కట్టివేయుడు. అందరూ ఇల్లు కట్టు వారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయినది. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచి ఇచ్చెను. అట్లే చేపను కూడా పంచి ఇచ్చెను. సువిశేష పఠనము. అపోస్తలుడైన పునీత యోహానుగారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. 21వ అధ్యాయము
1వ వచనము నుండి 14వ వచనము వరకు. తరువాత యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనము ఇచ్చెను. ఆయన దర్శనమిచ్చిన విధమేదనగా, సీమోను పేతురు, దిదీము అనబడు తోమా, గలిలియలోని కానా నివాసియగు నతనయేలు, జెబదాయి కుమారులు మరి 2 శిష్యులు ఒకచోట ఉండిరి. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టుటకు పోవుచున్నాను అని పలుకగా, వారు, మేమును నీ వెంట వచ్చెదము అనిరి. వారు పడవ ఎక్కి వెళ్ళిరి. కాని ఆ రాత్రి అంతయు వారికి ఏమీయూ దొరకలేదు. ప్రాతఃకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. కాని శిష్యులు ఆయనను గుర్తించలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ యొద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడుగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వలవేయుడు, చేపలు దొరుకును అని చెప్పెను. వారు అట్లే వలవేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువు సుమి అనెను. ఆయన ప్రభువు అని వినినంతనే వస్త్రహీనుడైయున్న సీమోను పైవస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండియున్న వలను లాగుచూ పడవలో ఒడ్డునకు వచ్చిరి. వారు తీరమునకు ఎక్కువ దూరమున లేరు, 100 గజముల దూరమున మాత్రమే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటను, దానిపై ఉన్న చేపను, రొట్టెను చూచిరి. యేసు వారితో, మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకొని రండి అనెను. సీమోను పేతురు పడవను ఎక్కి 183 పెద్ద పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డునకు లాగెను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభువు అని వారు ఎరుగుదురు. కనుక శిష్యులలో ఎవడును, నీవెవడవు అని ఆయనను అడుగా సాహసించలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచి ఇచ్చెను. అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చెను. మృతులలో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనము ఇచ్చుట ఇది 3వ పర్యాయము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మానవ రూపంలో జన్మించి కలంకము లేని ధర్మశాస్త్రబద్ధమైన జీవితమును ఎలా బ్రతకాలో మా కళ్ళ ముందు బ్రతికి చూపించి, శోధనలను ఎలా అధిగమించాలో ధైర్యాన్ని ఇచ్చి, మరణపు ముళ్ళును విరిచి చూపించిన ప్రభు, మా యాత్మలను లౌకికమైన విషయముల యందు ఆకర్షణలో చిక్కుకుని పెడద్రోవ పట్టకుండా కాపాడి, మీ ప్రియ కుమారుని నూతన నిబంధనలో విశ్వాసముతో నడుచుకుని, మా ఈ జీవితములను ఆయనలో తిరిగి ఉత్థానము పొందు భాగ్యమును ప్రసాదించండి. మా ప్రభువును, మీ కుమారుడునైన ఉత్థాన క్రీస్తువారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దివ్యగ్రంథ పఠనముల ద్వారా అభిషేకము పొంది మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనండి. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా ఎంతో మందికి ఈ వాక్యము పంపబడుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వదలచిన వారు కామెంట్ చేసి సహకరించండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడైయుండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.